అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హమారా భారత్ ఎపిసోడ్ 3. మనం ఇప్పుడు గోవాలోని ఫేమస్ బీచ్ బాగా బీచ్ దగ్గర ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ గోవాకి విజిట్ చేసినప్పుడు బాగాకి ఖచ్చితంగా వస్తారు కదా. సో మేము కూడా అలానే ఈరోజు సన్సెట్ చూడడానికి కోసం అనేసి బాగా దగ్గరికి వచ్చాం. వెనకాల మీరు చూడొచ్చు, బాగా బీచ్లో నెంబర్ ఆఫ్ టూరిస్ట్ ఉన్నారు సన్సెట్ టైం కోసం, అట్ ద సేమ్ టైం వాటర్ స్పోర్ట్స్ ఎంజాయ్ చేయడం కోసం. బట్ నంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేసిన వాళ్ళకి ఒక డిఫరెంట్ ప్లేస్, ఒక బీచ్లో మాత్రమే కాకుండా ఈరోజు నేను ఒక హిడెన్ ప్లేస్ చూపిపోతున్నాను. ఆ ప్లేస్లో ఇంతమంది క్రౌడ్ కూడా ఉండరు, అట్ ద సేమ్ టైం సన్సెట్ కూడా చాలా బెస్ట్ ఉంటుంది. అండ్ ఎవరైనా యంగర్ గ్రూప్స్ ఫ్రెండ్స్తో పాటు వచ్చినప్పుడు మీకు ఈవినింగ్ చాలా బాగుంటుంది ఈ ప్లేస్. మీకు బీచ్లో షాక్స్లో కూర్చుని డ్రింక్ చేయడం కన్నా ఇక్కడ ఈ ప్లేస్కి ఒకవేళ మీతో పాటు డ్రింక్స్ కూడా క్యారీ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి కానీ మీరు సన్సెట్ని ఎంజాయ్ చేయగలిగితే మోస్ట్ మెమరబుల్గా ఉంటుంది. ఈరోజు మనం ఆ ప్లేస్కి వెళ్తున్నాం. జస్ట్ బాగా బీచ్ నుంచి మీరు ఒక 500 మీటర్స్ ట్రెక్ చేస్తే చాలు ఆ ప్లేస్కి చేరుకుంటారు. ఫస్ట్ ఈ ప్లేస్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ రివర్ డెక్ బాగా అనేసి ఉంది కదా, ఈ ప్లేస్ నుంచి మనకు ఒక సాయిల్ రోడ్, మట్టి రోడ్డు స్టార్ట్ అవుతుంది. సో ఆ మట్టి రోడ్లో నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, బాగా రివర్ అండ్ బాగా బీచ్ కూడా క్లియర్గా కనపడతాయి. చాలా సీనిక్గా ఉంటుంది ఈ రోడ్డు. బాగా రివర్ పక్క వైపు నుంచే వెళ్తాము. సో మెయిన్గా బాగా బీచ్కి ఈ పేరు రావడానికి మెయిన్ కారణం బాగా రివర్ ఇక్కడ సముద్రంతో పాటు కలుస్తుంది. అందుకోసం అనేసి ఈ ప్లేస్ని బాగా బీచ్ అనేసి అంటారు. అలాగే ఈ బీచ్కి మనం వెనుక వైపు చూడొచ్చు, బీచ్కి ఒడ్డున అంబ్రెల్లాస్ లాగా కనపడిస్తున్నాయి కదా. సో అవి వాటిని బీచ్ షాక్స్ అనేసి అంటారు. ఆఫ్టర్ 7 o'clock మొత్తం లైట్స్తో పాటు ఇల్యూమినేషన్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బాగా బీచ్. సో 7 o'clock తర్వాతనే స్టార్ట్ అవుతాయి బీచ్ షాక్స్, అప్ టు 1 o'clock దాకా ఉంటాయి నైట్. దట్ ఈస్ ద మోస్ట్ అట్రాక్షన్ బాగాలో కానీ, లేకుంటే తర్వాత కలాంగుట్లో కానీ, కాందోలిం బీచ్లో కానీ. ఈ 3 బీచెస్ నైట్ టైం చాలా బాగుంటాయి చూడడానికి. అంటే ఇప్పుడు ఈవినింగ్ టైం మనం చూడొచ్చు, నెంబర్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి ఈ 3 బీచెస్లో. ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్, పారాసైలింగ్ కానీ, జెట్ స్కీ కానీ, ఇట్లాంటివన్నీ దొరుకుతాయి ఇక్కడ. అట్ ద సేమ్ టైం బాగా రివర్లో మీకు కాయకింగ్ యాక్టివిటీ కూడా ఉంటుంది, రీసెంట్గా మోస్ట్ పాపులర్ అయింది ఇది. సో ఆ యాక్టివిటీ కూడా చేయొచ్చు మనం ఇక్కడ. మీరు బాగా బీచ్లో ఉన్నప్పుడు ఈ సెల్ఫీ పాయింట్ కనపడుతుంది, బాగా బీచ్ అనేసి కింద నుంచి కూడా. సో మనం వెళ్ళే రూట్ వచ్చేసి ఈ సెల్ఫీ పాయింట్ కింద నుంచే ఉంటుంది. సో ఈ సెల్ఫీ పాయింట్ దగ్గర నుంచి ఇంకొక 3 minutes మనం వాక్ చేయాల్సి ఉంటుంది. వాటర్ చాలా క్లియర్గా ఉంది. ఎస్పెషలీ సమ్మర్లో కానీ, వింటర్లో కానీ గోవా బీచెస్లో వాటర్ చాలా క్లియర్గా ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటాయి. అండ్ సో మనం చూడొచ్చు, స్పెసిఫిక్గా ఈ పాయింట్కి హిల్స్లో ఒక వే లాగా క్రియేట్ చేశారు. సో ఇది ఓన్లీ ట్రెక్కింగ్కే పాసిబుల్. మనము మన 2 wheelers కానీ 4 wheelersలో కానీ వెళ్ళడానికి పాసిబుల్ కాదు. కానీ ఇవే చాలా సీనిక్గా ఉంటుంది. ఒకవైపు బాగా రివర్ కనపడుతూ ఉంటుంది, బాగా బీచ్. సింపుల్ ఈజీ ట్రెక్ అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్తో పాటు కానీ, ఈవెన్ కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ కూడా ట్రెక్ చేయొచ్చు. ఈ ప్లేస్ నిజంగానే చాలా వర్త్ టు విజిట్. సో ప్రతి ఒక్కరూ బాగా బీచ్కి వస్తూ ఉంటారు. కొంచెం ఎంతూసియాజం, సన్సెట్ మీద ఎంతూసియాజం ఉన్న వాళ్ళు ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయాలని నా సజెషన్.
వావ్, సో రియలీ సీనిక్. సో ఎదురుగా చూడొచ్చు సో ఈ రాక్స్ ఉన్నాయి కదా, ఇదే మెయిన్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి సన్సెట్ చాలా బాగుంటుంది. మనం ఆ ఎడ్జ్ దాకా వెళ్ళొచ్చు ఈ రాక్స్లో. సో ఇప్పుడు టైం 5 o'clock అయింది. సో మేము సన్సెట్కి ముందుగానే ఇక్కడ చేరుకున్నాము. కొంతమంది ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తున్నారు. లాంగ్లో మనం చూడొచ్చు పారాసైలింగ్ యాక్టివిటీ కూడా జరుగుతుంది సీలో. అండ్ ఇక్కడ నుంచి మనం వెనకాల బాగా బీచ్ చూడొచ్చు. మొత్తం లాంగ్ స్ట్రెచ్ కలాంగుట్ బీచ్, బాగా బీచ్, కాందోలిం బీచ్, ఈ 3 బీచెస్ కనపడుతున్నాయి మనకు. ఎదురుగా మనం చూడొచ్చు ఒక గ్రూప్ వచ్చిన 3 members. వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళతో పాటు బియర్లు కూడా తెచ్చుకున్నారు. సో ఇక్కడ నేచర్ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు అన్నమాట. ఇటువైపు కూడా ఫిషింగ్ చేస్తున్నారు. చలో ముందుకెళ్దాం. ఇవాళ బాగా బీచ్లో మేము సన్సెట్ బాగా ఎంజాయ్ చేసాం. ఆల్మోస్ట్ 5 o'clock వచ్చాం. ఇప్పుడు 6:45 టైం అయింది. ఇంత టైంని మేము చాలా ఈజీగా స్పెండ్ చేయగలిగాం. మనం చూడొచ్చు వెనకాల నంబర్ ఆఫ్ పీపుల్ కూడా ఇక్కడికి రావడం జరిగింది సన్సెట్ చూడడానికి. అండ్ మెమరబుల్గా ఉంటుంది. నార్త్ గోవాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇక్కడ సన్సెట్ చూడడానికి. సో మ్యాక్సిమం చాలామందికి తెలియదు. మీరు ఖచ్చితంగా గోవా విజిట్ చేసినప్పుడు ఈ ప్లేస్కి రావాలనేసి నేను కోరుకుంటున్నాను. ఇదే కాకుండా ఇప్పుడు సేమ్ ప్లేస్ నుంచి ఇల్యూమినేషన్, బాగా బీచ్, కలాంగుట్ బీచ్, కాందోలిం బీచ్ ఇల్యూమినేషన్ కూడా ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది వ్యూ. సో ఆ వ్యూ కూడా మీకు ఇక్కడ నుంచే చూపిస్తాను. తర్వాత బాగా బీచ్కి సరౌండింగ్స్ పబ్స్ కానీ లేకుంటే టీటోస్ నైట్ లైఫ్కి ఇంపార్టెంట్ ప్లేస్ గోవాలో. సో ఆ ప్లేస్ని కూడా మీకు చూపిపోతున్నాను. మనం గోవా మోస్ట్ ఫేమస్ అయిన టీటోస్ లైన్లో ఉన్నాము. టీటోస్ లైన్ వచ్చేసి గోవాలో బాగా బీచ్లో ఉంటుంది. నైట్ లైఫ్కి చాలా ఫేమస్ స్ట్రీట్ ఇది. ఎవరైనా గోవాకి విజిట్ చేసినప్పుడు టీటోస్ లైన్కి ఖచ్చితంగా విజిట్ చేయాలి. ఇక్కడ మీకు బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ, పబ్స్ కానీ, లేకుంటే టాటూస్, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సర్వీసెస్ అన్నీ ఈ రోడ్లో అవైలబుల్ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు పటాయాకి వాకింగ్ స్ట్రీట్ ఎంత ఫేమస్, బాగాకి టీటోస్ లైన్ అంత ఫేమస్ అనమాట. సో ఇక్కడ నుంచి ఫస్ట్ బీచ్కి అటాచ్ అయి ఉంటుంది ఈ లేను. ఆల్మోస్ట్ 200 to 300 meters ఉంటుంది. ఖచ్చితంగా వాక్ చేస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యామిలీస్ కానీ లేకుంటే సింగిల్స్ ఎవరైనా విజిట్ చేయొచ్చు ఈ రోడ్ని. నైట్ టైం బాగా ఎంత సెలబ్రేషన్ మూడ్లో ఉంటుందో ఇప్పుడు మీరు చూడొచ్చు. మనం టీటోస్ లైన్ క్రాస్ చేసుకుని ఇప్పుడు బీచ్లోకి వచ్చాం. సో బీచ్లో నైట్ టైం మొత్తం బీచ్ షాక్స్ ఉంటాయి బాగాలో.
ఇప్పుడు బాగాలో ఉన్న హ్యామర్స్ పబ్ దగ్గర ఉన్నాం. ఈ ఏరియాలో ఉన్న బెస్ట్ పబ్స్లో హ్యామర్స్ ఒకటి, అండ్ దీని పక్కనే సోహో అనేసి ఇంకొకటి ఉంటుంది. సో ఇంతటితో మన ఈరోజు వ్లాగ్ నేను క్లోజ్ చేస్తున్నాను. సో టోటల్గా ఈరోజు మనం బాగాలోని సన్సెట్ అండ్ తర్వాత బాగా బీచ్లోనే ఉన్న టీటోస్ లేను, తర్వాత షార్క్స్ విజిట్ చేసాం అండ్ నియరెస్ట్ పబ్స్. ఆల్ దీస్ యాక్టివిటీస్ మీకు అన్నీ ఒకటే చోటే ఉంటాయి, జస్ట్ 1-2 కిలోమీటర్స్ రేడియస్లో. సో బాగా బీచ్ని మీరు గోవా వచ్చినప్పుడు ఖచ్చితంగా వీలైతే ఇక్కడే స్టే చేయండి. అండ్ ఈవినింగ్ టైం మాత్రం ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ కమెంట్ and share. Thank you so much.